ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. తన జనులను ఆయన విడువడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వివాహము జరుగుతున్నటువంటి సమయంలో భార్యాభర్తలు ఇరువురు కూడా ప్రమాణాలు చేస్తుంటారు. కష్టంలోను, సుఖములోను, దుఃఖములోను నేను ఎన్నడూ విడువను అంటూ ఉంటారు. చిన్ని సమస్యలకే ఈరోజు భార్యాభర్తలు విడిపోతున్నారు కదండి. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు బిడ్డలు విడలేదు అంటే ఆ బిడ్డలు విడిచిపెడుతూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే చంపేస్తూ ఉన్నారు. కన్న తల్లులు కూడా ఈరోజు బిడ్డలను చంపేస్తున్నారండి. తండ్రులు చంపేస్తూ ఉన్నారు. మనతో చాలామంది అంటుంటారు, నీకు ఏ సమస్య వచ్చినా నేను నీతోనే ఉంటాను. మనము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటాం. చిన్న సమస్య రాగానే, ఏవైనా కొన్ని తేడాలు రాగానే, విభేదాలు రాగానే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నిన్ను పిలిచి నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆయన నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేశాడు. తన ప్రజలను దేవుడు నిన్ను ప్రత్యేకించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకించి ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నారు. అన్ని సందర్భాల్లో అన్ని పనులు మీరు, నేను, మనము దేవునికి ఇష్టకరంగా ఉండేటట్లుగా చేయమండి. అది మానవ స్వభావం, మానవ నైజం. అది అన్ని టైంలో అన్ని విషయాల్లో దేవునికి అనుకూలంగా మనం ప్రవర్తించాం. కొన్నిసార్లు దేవుని నొప్పిస్తుంటాం, కొన్నిసార్లు దేవుని బాధపరిచేలాగా చేస్తుంటాం, కొన్నిసార్లు దేవుని హృదయం గాయపరిచేలాగా చేస్తుంటాం. 3 మాటలకి చాలా తేడా ఉంది. అన్నీ వివరించడానికి సమయం లేదు. కొన్నిసార్లు దేవుని యొక్క కోపానికి కూడా మనం గురవుతూ ఉంటాం. అయినా ఈ ప్రేమ కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని క్షమించి భరించి మనల్ని ఎన్నడూ విడువక కాపాడి మన జీవితంలో బలమైన కార్యాలు చేసేటటువంటి దేవుడు. ఈ దేవుని విడిచిపెట్టొద్దండి. నీవు విడిచిపెట్టినా నిన్ను విడువని దేవుడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.